హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరో తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఉంటాయో వాటిని ఇంకా కూడా కట్టుకోకుండా ఉండినట్లయితే, అంటే అసలు పనులే స్టార్ట్ చేయకుండా ఉండినట్లయితే ఆ ఇండ్లను రద్దు చేసి ఆ ఇండ్ల స్థానంలో అర్హులైనటువంటి వాళ్ళకైతే ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది. అలానే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ 2 బీహెచ్‌కే ఇళ్ళకి సంబంధించి కూడా ఒక సమాచారం అయితే రావడం జరిగింది. ఈ వీడియోలోకి వెళ్లి వివరంగా తెలుసుకుందాము. ఇలా మీకు ప్రతిరోజు కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి తాజా అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, లిస్టులు అనేటివి కొంచెం అప్డేట్ అయ్యి ఉన్నాయని చెప్పి సమాచారం అయితే ఉంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో, ఇందిరమ్మ ఇండ్ల వెబ్‌సైట్‌లో మీ యొక్క ఇండ్లు ఏదైతే ఉందో అది ఎల్1 నుంచి ఎల్2కి మారిందా? లేకపోతే ఎల్2 నుంచి ఎల్1లోకి మారిందా? అదేవిధంగా ఎంపీడీఓ దగ్గర పెండింగ్‌లో ఉన్నటివి క్లియర్ అయినాయా లేదా ఒకసారి చెకౌట్ చేసుకొని నాకు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మంజూరైన కట్టుకోని ఇందిరమ్మ ఇండ్లు రద్దు. సిద్దిపేట జిల్లాలో దాదాపు 2500 ఇండ్లనేటివి క్యాన్సిల్ చేసింది గవర్నమెంటు. వారి స్థానంలో ఆ సిద్దిపేట జిల్లాలోనే కొత్త వారికి అవకాశం అనేది కల్పిస్తున్నామని చెప్పి చెప్పారనమాట. ఇక్కడ చూడండి, రద్దయినటువంటి ఇండ్లకు ప్రతిపాదనలు స్వీకరిస్తున్నాం. సో, రద్దయినటువంటి ఇండ్లకు కొత్తగా ఆ మండలాల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నాము. జిల్లాలో దాదాపు 2500 వరకు నిర్మాణాలను ప్రారంభించని ఇందిరమ్మ ఇండ్లు రద్దు అయ్యాయి. మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు పరిశీలించి అర్హులైనటువంటి పేదలకు ఇందిరమ్మ ఇండ్లను కొద్ది రోజుల్లోనే మంజూరు చేయడానికి చర్యలైతే తీసుకుంటామని చెప్పి హౌసింగ్ పీడీ అయితే ఇక్కడ తెలియచేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ వివిధ కారణాలతో సకాలంలో నిర్మాణాలు ప్రారంభించలేని ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను అధికారులు రద్దు చేసి వాటి స్థానంలో అర్హులైనటువంటి వాళ్ళకి అవకాశం అనేది కల్పిస్తారని చెప్పి ఇక్కడైతే తెలుస్తుంది. ఇక్కడ ఈ యొక్క జిల్లాకు సంబంధించే కాదు, దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇలాగే ఉన్నటువంటి ఇండ్లను క్యాన్సిల్ చేసేసి వాటి స్థానంలో అర్హులైనటువంటి వాళ్ళకైతే ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. ఎక్కువగా వచ్చేసి ఈ సిద్దిపేట జిల్లాలోనే దాదాపు 20% పైగా ఇండ్లనేటివి రద్దు అయినట్లు ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. అదేవిధంగా ఈ రద్దయినటువంటి ఇండ్లకు సంబంధించి ఆల్రెడీ ఆ మండలంలో వచ్చినటువంటి ప్రతిపాదనలనైతే తీసుకొని సో, వారికైతే ఇండ్లనేటివి ఇస్తామని చెప్పి చెప్తోందనమాట. ఇది ఇలా ఉండగా మరొక వైపు మరొక జిల్లాకు సంబంధించి మంజూరైనటువంటి ఇండ్ల వర్క్ స్టార్ట్ చేయాల్సిందని చెప్పి చెప్పారనమాట. ఈ నెలాఖరులోగా 1,00,000 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం అనేది చేయించాలని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పారండి. సో, అదేవిధంగా డబల్ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేయండి అని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారనమాట. ప్రజాపాలన 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా శనివారం సెక్రటేరియట్ నుంచి అన్ని జిల్లాల హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లతో మంత్రి మాట్లాడారనమాట. సో, మనకి ఇదివరకే తెలుసండి. ఈ యొక్క 99 రోజుల హౌసింగ్ ప్లాన్‌కి సంబంధించి అయితే ఒక యాక్షన్ ప్లాన్ అయితే ఇచ్చారు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి. మార్చ్ ఫస్ట్ వీక్‌లో వచ్చేసి ఈ యొక్క అధికారులతో అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. సో, రెండో వారంలో వచ్చేసి ఈ యొక్క దిశానిర్దేశాలైతే జరుగుతాయన్నమాట అధికారుల నుంచి లబ్ధిదారులకు సంబంధించి. అదేవిధంగా మూడో వారంలో సామూహిక గృహప్రవేశాలనేటివి చేస్తారంట. అంటే కంప్లీట్ అయినటువంటి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లనైతే సో, లబ్ధిదారులకైతే ఈ యొక్క గృహప్రవేశాలైతే చేయిస్తారు. నాలుగో వారంలో వచ్చేసి ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించి రెండో విడత లిస్ట్ అనేది రెడీ చేస్తారు. ఏప్రిల్ మొదటి వారంలో అయితే ఇందిరమ్మ ఇండ్లనేటివి రావడం జరుగుతుంది రెండో విడతకు సంబంధించి. ఇలా 99 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగిందనమాట. వాటికి అనుగుణంగా మొదటి వారంలో ఈ యొక్క అన్ని జిల్లాల హౌసింగ్ పీడీలతో అయితే మంత్రి గారు సమావేశం నిర్వహించినట్లయితే ఇక్కడ తెలుస్తోంది. మరోవైపు ఉగాది కానుకగా 15,000 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లనేటివి పంపిణీ చేయాలని జెప్పి సో, రాష్ట్రం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో వచ్చే 3 నెలల పాటు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఇక్కడ యాక్షన్ ప్లాన్‌కి సంబంధించినటువంటి వివరాలైతే చూసుకోవచ్చు. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో ముహూర్తాలనేటివి ఉండడంతో గృహప్రవేశాలు, కొత్త ఇండ్ల మంజూరుపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారనమాట. 99 రోజుల యాక్షన్ ప్లాన్‌కి సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదల చేశారు. మార్చి నుంచి జూన్ వరకు పూర్తయినటువంటి ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశాలు చేయించడంతో పాటు నిర్మాణం పూర్తయినటువంటి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అందచేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. ముఖ్యంగా ఉగాది పండుగ నాటికి 15,000 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా అయితే పెట్టుకుంది. మార్చి మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రజాప్రతినిధులకు అవగాహన అయితే కల్పిస్తారు. రెండో వారంలో జిల్లాల హౌసింగ్ అధికారులకు సంబంధించిన కాలనీలనైతే విజిట్ చేయాల్సి అయితే ఉంటుంది. మూడో వారంలో ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశాలు అయితే ఉంటాయి. నాలుగో వారంలో మండల కేంద్రాల్లోని తహసీల్దార్ ఆఫీస్‌లో నిర్వహిస్తున్నటువంటి డెమో హౌస్‌లనైతే పరిశీలిస్తారు. ఇల్లు మంజూరైనటువంటి వాళ్ళకి సంబంధించిగా పనులు మొదలుపెట్టిన వాళ్ళకి సంబంధించి ఏప్రిల్ మొదటి వారంలో అధికారులైతే గుర్తించి వారి స్థానంలో రెండో అవకాశం అనేది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి రెండో లబ్ధిదారుల లిస్టులో అయితే చేర్చుతామని చెప్తున్నారు. అలానే
పని ఇంతవరకు స్టార్ట్ చేయనటువంటి ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో వాటిని క్యాన్సిల్ చేసి వాటి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా మనం నేటి వార్తల్లో అయితే వింటూ ఉన్నాం అనమాట. సో, ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో, ఇల్లు మంజూరయ్యి ఇంతవరకు గూడా ఒక్క పని అంటే ముగ్గు పోసిన తర్వాత ఒక్క పని కూడా స్టార్ట్ చేయనటువంటి ఇండ్లనేటివి క్యాన్సిల్ చేసి వాటి స్థానంలో కొత్త వారికైతే అవకాశం అనేది కల్పించనున్నట్లయితే తెలుస్తోంది. సో, త్వరగా అప్డేట్స్ అనేటివి వస్తూ ఉన్నాయండి. నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. అలానే ప్రతి సోమవారం కూడా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి డబ్బులనేటివి ఖాతాలకు జమ అవుతున్నాయా లేదా అనేది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, దాని గురించి కూడా కొంతమందయితే అడుగుతున్నారనమాట. వారికి ఉపయోగపడుతుంది. సో, ఈ విధంగా అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లేటెస్ట్‌గా ఉన్నటువంటి సమాచారాన్ని మీకు తెలియజేశానండి. డైలీ కూడా అప్డేట్స్ అనేటివి ఫాలో అప్ చేస్తాను మీకోసము. సబ్స్క్రైబ్ చేసుకోండి.